కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నేతలపై బీజేపీ నేత బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీలు ఒకటేనని ఆరోపించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల కోడ్ షాక్ తో హామీలను దాటేసి కుట్ర చేస్తున్నారన్నారు. కేసీఆర్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపి దోషులను శిక్షించాలన్నారు. గత ప్రభుత్వం మూసివేసిన 6,000 ప్రభుత్వ పాఠశాలలను తిరిగి ప్రారంభిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యంగా తండాల్లో తొలగించిన పాఠశాలను తిరిగి ఓపెన్ చేస్తామన్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీలుగా ఏర్పడిన అన్ని తండాలకు బీటీ రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం గిరిజన యువతకు దూరమైన చదువును తిరిగి తీసుకొస్తామని చెప్పారు. నిన్న అసెంబ్లీ మీడియా పాయింట్లోకి ఎంట్రీ ఇవ్వకపోవడం, అందుకు నిరసన తెలుపుతూ బయట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బైఠాయించడంపై కేటీఆర్ స్పందించారు. రోడ్లపై బైఠాయించి పోరాటం చేయడం మాకే కొత్త కాదంటూ ట్వీట్ చేశారు. ఉద్యమ సమయంలో రోడ్డుపై నిరసన తెలుపుతూ చేసిన పోరాటాలకు సంబంధించిన ఫోటోలను కేటీఆర్ షేర్ చేశారు. గతంలో ఇదే రోడ్ల మీద ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీకి ఉందంటూ ట్విట్టర్లో చెప్పుకొచ్చారు కేటీఆర్. ఇక నిన్నటి విషయానికి వస్తే అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా మీడియా పాయింట్ వద్ద ఎవ్వరూ మాట్లాడవద్దని ప్రభుత్వ పెద్దలు ఆర్డర్స్ పాస్ చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ నుండి వాకౌట్ చేసిన బీఆర్ఎస్లను మీడియా పాయింట్ వద్దకు వెళ్లొద్దంటూ మార్షల్స్ పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై హరీష్ రావు, కేటీఆర్, కడియం శ్రీహరి సహా మాజీ మంత్రులందరూ అసెంబ్లీ ప్రాంగణంలో నిరసన తెలిపారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ సాధ్యమేనని ఇంజనీర్లు చెబుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మేడిగడ్డ పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి ఆ పని చేత కాకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని, తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ చేసి చూపిస్తానని సవాల్ విసిరారు. ప్రభుత్వం మేడిగడ్డ పునరుద్ధరణపై దృష్టి పెట్టకుండా రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడాన్ని ప్రభుత్వం భూతద్దంలో చూపుతోందని, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిపోయేలా కాంగ్రెస్ సర్కార్ కుట్ర రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. వేరుశనగ పంటకు కనీస మద్దతు ధర కల్పించాలంటూ అచ్చంపేట, నాగర్ కర్నూలు వ్యవసాయ మార్కెట్లో రైతులు చేస్తున్న నిరసనలకు ఎమ్మెల్సీ కవిత మద్దతు తెలిపారు. పల్లీకి కనీస మద్దతు ధర 6,377 ఉండగా 4 నుండి 5,000కి కొనుగోలు చేస్తుండడంపై కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని సభలో ప్రత్యేకంగా ప్రస్తావించేందుకు శాసన మండలి చైర్మన్ అనుమతి కోరుతూ ఆమె లేఖ రాశారు. దళారీ వ్యవస్థను పారద్రోలి రైతుల ప్రయోజనాలను కాపాడాలని, రైతులకు నష్టం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని కవిత కోరారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం ముందుకు రావాలని ఆమె డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీల ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. బ్లాక్ మనీని అరికట్టేందుకు ఇదొక్కటే మార్గం కాదని, ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 5 న్యాయమూర్తుల ధర్మాసనం తెలిపింది. ఈ పొలిటికల్ ఎలక్టోరల్ బాండ్ల పథకం క్విడ్ ప్రోకోకు అవకాశం కల్పించేలా ఉందని వ్యాఖ్యానించింది. నల్లధనం పేరు మీద సమాచారాన్ని దాచలేరని, ఎలక్టోరల్ బాండ్లను వెంటనే రద్దు చేయాలని సుప్రీం తీర్పునిచ్చింది. దీనివల్ల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతుందని స్పష్టం చేసింది. తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులను పార్టీ అధిష్టానం ఎట్టకేలకు ప్రకటించింది. ముందు నుంచి జరుగుతున్న ప్రచారం మేరకు ఒక అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి పేరును కన్ఫర్మ్ చేసింది. అయితే మరో అభ్యర్థిగా సికింద్రాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ఏఐసీసీ ఖరారు చేసింది. రేణుకా చౌదరికి అసెంబ్లీలో సీటు ఇవ్వకపోవడంతో ఎంపీగా ఛాన్స్ ఇవ్వనున్నట్లు మొదటి నుంచి పార్టీలో ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే రేణుకా చౌదరిని రాజ్యసభ అభ్యర్థిగా అధిష్టానం ఫిక్స్ చేసింది. అయితే ఇప్పుడు యువనేత మాజీ ఎంపీ అంజన్ యాదవ్ కుమారుడు అనిల్ యాదవ్కు రాజ్యసభ బెర్త్ కన్ఫర్మ్ కావడం పార్టీలో హాట్ టాపిక్గా మారింది. నామినేషన్ దాఖలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న క్రమంలో అనూహ్యంగా అనిల్ కుమార్ యాదవ్ పేరు ఫైనల్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరానికి గాను వివిధ ఉన్నత విద్యా కోర్సుల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను విద్యా మండలి విడుదల చేసింది. ఏ పరీక్షలు ఏ యూనివర్సిటీ నిర్వహిస్తోంది, ఆయా పరీక్షలకు కన్వీనర్లు ఎవరనేది కూడా ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ను కాకినాడ జేఎన్టీయూ నిర్వహించనుంది. ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ను అనంతపురం జేఎన్టీయూ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల కోసం ఐసెట్ను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ,
పీజీ ఈ సెట్ను వెంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహించనుంది. ఎడ్ సెట్ను ఆంధ్ర యూనివర్సిటీ, లా సెట్ను నాగార్జున యూనివర్సిటీ నిర్వహించనున్నాయి. అన్ని పరీక్షలు ఆన్లైన్ విధానంలో మాత్రమే జరగనున్నాయని విద్యా మండలి తెలిపింది.